ఎవ్రీవన్ వెల్కమ్ టు సౌమ్య బ్లాగ్స్. ఫిఫ్త్ శనివార వ్రతం కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. సో మొత్తము నేను ఫస్ట్ నుంచి వీడియోస్లో స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. సో ఈరోజు డైరెక్ట్ పూజ కంప్లీట్ అయ్యాక వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో పూజకి ఏంటేంటి ఇంపార్టెంట్ మర్చిపోకుండా పెట్టుకోవాల్సినవి అన్నీ నేను చెప్తాను. మీరు మర్చిపోకుండా పూజకి మాత్రము నువ్వుల ఉండలు పెట్టుకోండి. నల్ల నువ్వుల ఉండలు, అరటిపండ్లు ఇంపార్టెంట్, కలశం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు కలశానికి వస్త్రము, దేవుడి ఫోటోకి కూడా వస్త్రం వేసుకోవడం మర్చిపోకండి. ముందు రోజే మీరు వస్త్రము కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, లేదా బయట కూడా దొరుకుతుంది వస్త్రము. ఇంకా నేను దేవుని రూమ్లోకి వెళ్ళగానే ఫస్ట్ మొత్తం దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని ముందు ఉన్న దేవుని ఫోటోలకు అన్నిటికీ పూలు పెట్టేసి అక్కడ పూజ చేసుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పూజ చేసి ఒకటేసారి కలిపి హారతి ఇచ్చేస్తానన్నమాట. కలశానికి కంకణం కూడా మర్చిపోకుండా కట్టాలి. నెక్స్ట్ మన చేతికి కూడా కంకణం కట్టుకోవాలి. కలశం ముంగట మనము విఘ్నేశ్వరుని పెడతాం కదా, పసుపు గణపతిని. ఆ పసుపు గణపతిని ఎప్పుడైనా కుడకలోనే పెట్టాలి. అండ్ అక్కడ నైవేద్యంగా 2 అరటి పండ్లన్నా 2 ఏవన్నా పండ్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీ అర్చన చేస్తాం కదా, నామాలు చదువుకుంటూ. మీ దగ్గర విగ్రహానికి ఉంటే విగ్రహం తెచ్చేయండి, లేదా వెంకటేశ్వర స్వామి పటం ముంగటే చేసుకోండి. నేనైతే వెంకటేశ్వర స్వామి పటం ముంగట నాది చిన్న విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహానికి నేను కుంకుమార్చన చేస్తున్నాను. తులసి మాల మర్చిపోకుండా చూసుకోండి. ఎప్పటికీ మనం పూజ సాయంత్రం కూడా కంప్లీట్ అయ్యే వరకు, నైట్ కదిపే వరకు దీపాలు కొండెక్కకుండా వేరే పెట్టుకోండి. పిండి దీపాలు కాకుండా. పిండి దీపాలు కొండెక్కినా సరే అవి మధ్యాహ్నం సాయంత్రం పూజకి మళ్ళీ మనం వెలిగించుకోవచ్చు. సాయంత్రం పూజకి మళ్ళీ కొత్తగా 7 ఒత్తులు వేసుకొని దీపాలు వెలిగించాలి, పిండి దీపాలు. నార్మల్గా మనము దేవుని ముంగట 2 దీపాలు పెడతాం కదా, వాటిలో మాత్రం 2 ఒత్తులు వేసుకుంటే సరిపోతుంది. పిండి దీపాలు నీళ్ళతో కాకుండా పాలు, అరటిపండు ఇంకా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం బెల్లం వేసుకొని కలుపుకోవాలి, ఇది కూడా మర్చిపోకండి. ఆ తర్వాత ప్రమిదలో చేసుకున్నాక కొద్దిగా దేవుని కోసము నైవేద్యంగా కొంచెం పిండి తీసుకొని పక్కకు పెట్టుకొని ఆ పిండి దగ్గర కొంచెం బెల్లం కూడా పెట్టాలి. దాన్ని చలివిడి అంటారు. పూజకి తులసి మాల కూడా చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా తులసి మాల మాత్రం వేసుకోండి. మీకు తులసి దొరకకపోతే అట్లీస్ట్ అర్చన కన్నా కొంచెం తులసి వాడండి. 2 కొబ్బరికాయలు తీసుకోండి, ఒకటి కలశానికి, ఒకటి దేవుని దగ్గర కొట్టడానికి. అండ్ మంత్రపుష్పం మర్చిపోకుండా పెట్టండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు మర్చిపోకుండా పూజ చేయడానికి చెప్తున్నాను నేను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు.